साथियों, मैं सबसे पहले आपकी क्षमा मांगता हूं क्योंकि मुझे 6:15 बजे टेक ऑफ करना है, तो चंद्रबाबू जी मेरे जाने के बाद बोलेंगे और हम सब उनको सुने बिना जाएंगे नहीं। అందరూ కూడా ముందుగా నన్ను క్షమించాలి. నేను 5:45కి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నేను వెళ్ళిపోయిన తర్వాత మీ అందరూ కూడా ఇక్కడే ఉండాలి. మన ప్రియతమ నేత చంద్రబాబు నాయుడు గారి యొక్క మాటలు మీరందరూ వినాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. साथियों, అనకాపల్లి में बेल्लम और तेलुगु दोनों की अद्भुत मिठास है। 4 जून को ये मिठास और बढ़ने वाली है। आंध्र प्रदेश में एनडीए की सरकार बनेगी और दिल्ली में भी एनडीए का परचम लहराएगा। डबल इंजन सरकार यहां के विकास को नई ऊंचाई पर ले जाएगी। మిత్రులారా, అనకాపల్లిలో బెల్లం మరియు తెలుగు భాష రెండు అద్భుతమైనవి, మధురమైనవి. జూన్ 4వ తారీఖున ఈ తీయదనం మరింతగా పెరగబోతుందని మీకు తెలియజేస్తున్నా. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది. అలాగే ఢిల్లీలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం జెండా రెపరెపలాడబోతుంది. ఈ యొక్క డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అభివృద్ధి కొత్త ఎత్తులకు తీసుకెళ్తుంది. साथियों, ये पहला चुनाव है जो विकसित आंध्र प्रदेश, विकसित भारत के विश्वास पर लड़ा जा रहा है। आज भारत दुनिया की 5th लार्जेस्ट इकोनॉमी है। आज भारत चंद्रमा के दक्षिण ध्रुव पर पहुंचने वाला पहला देश बना है। आज पूरी दुनिया में भारत का सम्मान बढ़ा है। ये गौरव हर भारतवासी का सीना गर्व से चौड़ा कर रहा है। हमारे आंध्र प्रदेश से तो बड़ी संख्या में प्रवासी भारतीय बाहर रहते हैं। अब वहां उनकी भी पहचान एक प्रकार से सम्मान से भरी हुई हो रही है। అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్, అభివృద్ధి చెందిన భారత్ అనే విశ్వాసం పైన పోటీ జరుగుతున్న మొట్టమొదటి ఎన్నిక ఇది. ఈరోజు భారత్ ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఆవిర్భవించింది. ఈరోజు చంద్రమండలం దక్షిణ ధ్రువంపై మొట్టమొదటిసారి చేరిన దేశంగా భారతదేశం అవతరించింది.